హాయ్ గాయ్స్, ఇప్పుడే విశాల్ గారు యాక్ట్ చేసిన పూజ మూవీ అలాగే భయ్య మూవీ అయితే చూడడం అయితే జరిగింది. ఓ సారీ రత్నం మూవీ చూడడం అయితే జరిగింది. ఎందుకంటున్నారా ఆ రెండు మూవీస్ చూసానని? సేమ్ స్టోరీ లైన్ అయితే ఈ రత్నం మూవీలో కూడానైతే తీయడం అయితే జరిగింది. సో సేమ్ స్టోరీ లైన్ మొత్తం ఆ పూజ మూవీ అలాగే భయ్య మూవీ అనేది ఒకటి విశాల్ గారితో ఉంది, ప్రియమణి గారితో యాడ్ చేసిన మూవీ. సో ఈ రెండు మూవీస్లోని స్టోరీ ఇందులో అయితే కామన్గా అయితే కనిపించడం అయితే జరిగింది. సో కంప్లీట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. మ్యూజిక్ డిఎస్పి గారిది అయితే హైలైట్ అనిపించింది. అలాగే హీరో ఎలివేషన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే హీరోయిన్ పర్ఫార్మెన్స్ సముద్రగాని గారిది, గౌతమ్ వాసుదేవ్ మేనన్, యోగ్ బాబు గారిది, వీళ్ళందరి పర్ఫార్మెన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ హరి గారి గురించి చెప్పాలంటే ప్రీవియస్లీ దాదాపు 15 మూవీస్లో అయితే తన డైరెక్ట్ చేశారు. సో సింగం 1, 2, 3 తనే చేశారు. అలాగే స్వామి 2, పూజ మూవీ ఎక్సెట్రా చాలా మూవీస్లో అయితే తనే డైరెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇందులో అయితే నాకు స్టోరీ నేను అంతగా అనిపించలేదు అసలు. అంటే రొటీన్ స్టోరీ. ట్రైలర్లో మనకి మెన్షన్ చేశారు ఆల్రెడీ. అంటే ఒక అమ్మాయి నర్స్, తనైతే డాక్టర్ అవుదాం అనుకుంటారు మన ప్రియా భవానీ శంకర్ గారు అయితే. సో తననైతే చాలామంది విలన్స్ చంపుదాం అనుకుంటారు. అసలు ఇంతకీ విలన్స్కి తనకి ఏం సంబంధం, అసలు ఎందుకు చంపుదాం అనుకున్నారు, ఇది మాత్రం నేను రివీల్ చేస్తున్నాను. మిగతా స్టోరీ అయితే ఏం రివీల్ చేయట్లేదు. సో ఇది కూడా మనకి ట్రైలర్ చూసిన వెంటనే అయితే అర్థమైపోతుంది, అది ప్రతి ఒక్కరు చెప్పగలరు. సో నేను కూడా మీకు పై మాత్రం చెప్తాను, లోతుగా అయితే ఏం చెప్పట్లేదు. సో డైరెక్టర్ హరి గారి గురించి చెప్పాలంటే నేను పర్సనల్గా వెళ్ళించి హరి గారిని అయితే కలిశాను. సో కలిసిన వెంటనే మనకైతే స్టోరీ ఏంటి ఎలా ఉండబోతుంది అనేది చెప్పారు. నేను చెప్పాను అప్పటికి, సార్ స్టోరీ అనేది కొంచెం మారుద్దాం సార్, లేకపోతే చెప్పండి నేను మారుస్తాను, కొంచెం స్టోరీ అనేది నా మాట వినండి సార్ అంటే వినిపించుకోలేదు. ఇప్పుడు చూసారు కదా, సినిమా రిలీజ్ అయిన తర్వాత స్టోరీ ఒక్కటే మనకి డిసప్పాయింట్ అనిపించింది. నేను ఆ రోజే చెప్పాను, ఇప్పుడు దాదాపు ఒక 7-8 నెలల ముందే సార్ని కలిసి అయితే చెప్పాను, సార్ స్టోరీ లేని బాగోలేదు సార్, కొంచెం రొటీన్గా అనిపించింది, సో కొంచెం వర్క్ చేద్దాం సార్ దాని మీద అంటే వినిపించుకోలేదు. చూడండి ఇప్పుడు ఏం జరిగిందో. అందువల్ల ఎవడైనా చెప్పిన మాటలు వినాలి, వినకపోతే ఇలాగే జరుగుతుంది. సో మూవీ అయితే అలాగే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ అయితే నాకు కొంచెం బాగా అనిపించింది. అలాగే ప్రీ ఇంటర్వ్యూలో అప్పుడు లాస్ట్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. అలాగే ఇందులోని క్యారెక్టర్స్ మన హీరో విశాల్ గారు, సముద్రగాని గారు ఒక అంటే మామూలు లెక్క అలాగ అనుకోండి మొత్తం ఇందులోనే. అలాగే హీరోయిన్ గారి గురించి చెప్పాలంటే ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్ ఎప్పుడు తన క్యారెక్టర్ అయితే ఏడుస్తూనే ఉంటారు. అంటే విలన్స్ ఎక్కడ తనని చంపేస్తారు, తన నుంచి ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు, అసలు ఏమవుతుంది అనేది ఏంటి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే తను ఎక్కువ ఎమోషనల్గా ఏడుస్తూనే ఉంటారు. అలాగే ఇందులోనే ఇంకొక కాన్సెప్ట్ కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు బార్డర్స్లో అయితే 1996లో అయితే ఒక ఇన్సిడెంట్ అనేది జరుగుతుంది. దానికి మన కథకు కూడా చాలా మట్టుగా అయితే కనెక్షన్ ఉంటుంది. ఇందులోని గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు అయితే హైలైట్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే సముద్రగాని గారు, యోగ్ బాబు గురించి అయితే పెద్దగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రాడినరీ. ఆ పూజ మూవీలని పక్కన సూర్య గారు ఉంటారు కదా, ఇందులోని యోగ్ బాబు గారు అయితే ఉంటారు. సో దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ అనిపించింది. కామెడీ విషయానికి మాత్రం అసలు తగ్గేదేలే, హైలైట్ అనిపించింది. ఇంకా స్టోరీ ఒకటి మనకి చాలా మట్టుగా అయితే డిసప్పాయింట్ అయింది, కానీ మిగతా ఓవరాల్గా అలాగే స్టార్టింగ్ ఫస్ట్ హాఫ్లోని ఒక 3-4 అయితే ఫైటింగ్ సీన్స్ అయితే ఉంటాయి. అలాగే సెకండ్ హాఫ్లో కూడా సేమ్ ఒక 3-4 అయితే ఫైటింగ్ సీన్స్ ఉంటాయి. అంటే కొన్ని సీన్స్ అని ఇది మన ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, కానీ కొన్ని సీన్స్ అనేవి లైక్ సలార్లోని ఎలాగైతే కొన్ని సీన్స్ అనేది టెర్రర్గా అనిపించిందో ఇందులో కూడా కొన్ని సీన్స్ అయితే నాకు అలాగే అనిపించింది, కొంచెం వైలెంట్గా అనిపించింది. తప్పితే మాత్రం హైలైట్ నాకు పూజ మూవీ చెప్పాను కదా, పూజ మూవీ అలాగే పన్నంకోడి మూవీలని ఎలాగైతే విశాల్ గారు ఆ యాక్షన్ అంటే ఆ ఫేస్లోని ఎలాగైతే ఆ కోపం ఇవన్నీ చూశాను, సేమ్ ఇక్కడ కూడా అలాగే చూశాను. అలాగే హీరో హీరోయిన్ వీళ్ళిద్దరు లవ్ ట్రాక్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఒక హీరోయిన్ని తను ఎలా సేవ్ చేయాలి, వాళ్ళు ఎలా లవ్లో పడ్డారు, ఇదంతా అయితే హైలైట్గా నాకు
నాకు మైనస్ అల్లన ఆ ఒక స్టోరీ లైన్ ఒకటే నాకు మైనస్ అనిపించింది, డిసప్పాయింట్ అనిపించింది. మిగతా ఓవరాల్గా పర్ఫార్మెన్స్ కావచ్చు, అలాగే యాక్షన్ సీన్స్ కావచ్చు, మళ్ళీ ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్గా, మ్యూజిక్ వైజ్గా ఇవన్నీ అయితే హైలైట్ అనిపించింది. నా ఒక్క రేటింగ్ ఈ మూవీకి 5కి 2.5 ఆనియన్స్ అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.